మీ అందరికీ తెలిసే ఉంటుంది 2024 ఇంట్రీమ్ బడ్జెట్ వచ్చేసింది. అంటే మధ్యంతర బడ్జెట్ అని అర్థం. ఈ బడ్జెట్లో చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే రాబోయే 5 ఏళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 కోట్ల కొత్త ఇల్లు నిర్మాణం చేయబోతున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో ఎటువంటి మార్పులు ఈసారి చేయలేదు. అలాగే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రాసెస్ని ప్రభుత్వం మరికాస్త సింప్లిఫై చేయబోతుంది. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో నేను మీకు మీ కుటుంబాన్ని భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉండేలా ఎలా కాపాడుకోవచ్చో చెప్పబోతున్నాను. మీకు మంచి ఆస్తి లేదా కోట్లలో జీతం ఉన్నట్టయితే మీరు ఈ వీడియో చూడకపోయినా పర్లేదు. కానీ మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వారై మీ ఫ్యామిలీ మీ జీతంపైనే ఆధారపడి ఉంటే మాత్రం ఈ వీడియోని మిస్ కాకుండా చివరిదాకా చూడండి. ఎందుకంటే టైం అనేది మన చేతుల్లో ఉండదు. ఏ క్షణాన ఎవరికి ఏం జరుగుతుందో మనం చెప్పలేము. కాబట్టి మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ రూపంలో మన కుటుంబానికి భరోసానివ్వండి. ఐ నో ఈ టాపిక్ మీకు కాస్త బోరింగ్గా అనిపించవచ్చు, కానీ రేపు మన కుటుంబానికి మనం ఉన్నా లేకపోయినా మనం తీసుకునే టర్మ్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. కాబట్టి ఎంతో ముఖ్యమైన ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వీడియోని చివరి దాకా చూడండి. నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ముందుగా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. టర్మ్ అనే పేరులోనే దాని అర్థం దాగి ఉంది. టర్మ్ అంటే మనం తీసుకునే ఇన్సూరెన్స్కి ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ఏ ఏజ్ వరకు ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటామో అప్పటి వరకు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అరుణ్ అనే వ్యక్తి తన 25 సంవత్సరాల ఏజ్లో జాబ్లో జాయిన్ అయ్యి నెక్స్ట్ 40 ఇయర్స్ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 25 + 40 65 అంటే 65 ఇయర్స్ వచ్చే వరకు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అతనికి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు అతనికి ఏదైనా జరిగితే అతని టర్మ్ ఇన్సూరెన్స్ మనీ అంతా అతని కుటుంబానికి లేదా నామినీకి చేరుతుంది. అదే ఒకవేళ 65 ఇయర్స్ తర్వాత అతనికి ఏదైనా జరిగితే అప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ వర్తించదు. ఎందుకంటే అతను ఈ ఇన్సూరెన్స్ని 40 ఇయర్స్ వరకే కవరేజ్ తీసుకున్నాడు. అసలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్తో మాకు లాభం ఏముంది అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి 3 సింపుల్ రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. మీ కుటుంబం మీ ఒక్కరి ఇన్కమ్ మీద డిపెండ్ అయినట్లయితే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా మీ లోటుని కొంతవరకు భర్తీ చేస్తుంది. నెంబర్ 2, ప్రొటెక్ట్ యువర్ అసెట్స్. ఒకవేళ మీరు పర్సనల్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్ లేదా హోమ్ లోన్ లాంటివి తీసుకుంటే మీరు లేని క్షణాన ఆ అప్పుల భారం అంతా కూడా మీ కుటుంబం మీద పడుతుంది. మీ అందరికీ తెలుసు, లోన్ కట్టకుంటే లోన్ ఇచ్చిన వారు వదలరు. ఆ లోన్స్ కట్టే వరకు కుటుంబ సభ్యుల్ని మానసికంగా పీక్కు తింటారు. ఇలాంటి టైంలో టర్మ్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్గా ఎంతో రక్షణ ఇస్తుంది. నెంబర్ 3, లైఫ్ స్టైల్ రిలేటెడ్ రిస్క్. నేడు మన వయసు పెరుగుతున్న కొద్దీ మనకు తెలియకుండానే జబ్బుల బారిన పడుతున్నాం. అనుకోని పరిస్థితుల్లో మనకేమైనా జరిగినా కూడా మన కుటుంబానికి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది సహాయపడుతుంది. అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతవరకు సెలెక్ట్ చేసుకోవాలి అనే డౌట్ మీలో కొంతమందికి రావచ్చు. సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ 1 కోటి నుంచి 20 కోట్ల వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 కోట్ల కవరేజ్ తీసుకుంటే మీకు ఏమైనా జరిగితే ఆ కాల పరిమితి వరకు మీ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు వస్తాయి. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసే కవరేజ్ని బట్టి అమౌంట్ వస్తుంది. అయితే అలాంటప్పుడు ఎక్కువ కవరేజ్ తీసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని మీలో కొంతమందికి అనిపించవచ్చు. కానీ వాస్తవానికి మనం తీసుకునే కవరేజ్ మీదే ప్రతి నెల కట్టే ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ₹1 కోటి కవరేజ్ని 25 ఏళ్ల వయసులో తీసుకుంటే అందుకోసం ప్రతి నెల 500 నుంచి 600 వరకు ప్రీమియం రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అదే ఒకవేళ 5 కోట్ల కవరేజ్ తీసుకుంటే దానికి తగ్గట్టుగానే మీ ప్రీమియం కూడా పెరుగుతుంది. మరి అలాంటప్పుడు ఎవరు ఎంత కవరేజ్ తీసుకుంటే బెటర్ అనే విషయానికి వస్తే ఈ కవరేజ్ మీకు వచ్చే యాన్యువల్ శాలరీకి 15 నుంచి 20 రెట్లు ఎక్కువ ఉండేలా చూసుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ 10 లక్షలు అనుకుంటే మీ శాలరీకి 15 నుంచి 20 రెట్లు అంటే 1.5 crores నుంచి 2 crore వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి రెగ్యులర్ టర్మ్ ప్లాన్, రెండవది రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ప్లాన్, మూడవది 100% రీఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ నో కాస్ట్. వీటి గురించి మనం 1 by 1 తెలుసుకుందాం. నెంబర్ 1, రెగ్యులర్ టర్మ్ ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం టర్మ్ ఇన్సూరెన్స్ యాక్టివ్గా ఉన్న సమయంలో మనకు ఏమైనా జరిగితే ఆ కవరేజ్ అమౌంట్ మొత్తం కూడా మన కుటుంబానికి లేదా నామినీకి వెళ్తుంది.
నెంబర్ 2, రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ప్లాన్. ఇందులో కట్టే ప్రీమియం కాస్త ఎక్కువగా ఉంటుంది, కానీ అందులో అడ్వాంటేజ్ ఏమిటంటే మనం తీసుకున్న టర్మ్ టైం దాటిపోయిన తర్వాత కాస్త అమౌంట్ మనకు రిటర్న్గా వస్తుంది. నెంబర్ 3, 100% రీఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ నో కాస్ట్. ఇందులో ప్రీమియం కాస్ట్ రెగ్యులర్ టర్మ్ ప్లాన్ లాగానే ఉంటుంది, కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏమిటంటే ఒకవేళ మనం ప్రీమియం కట్టడం ఆపేస్తే కేవలం అందులో నుంచి జిఎస్టీ మాత్రమే కట్ చేసుకొని మనం ఎంతైతే అమౌంట్ కట్టామో అంత మనకు తిరిగి ఇచ్చేస్తారు. ఇదంతా ఓకే బ్రదర్, మరి మనం మంచి టర్మ్ ఇన్సూరెన్స్ని ఎక్కడ తీసుకోవాలి అంటే దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదా బయట ఏజెంట్ దగ్గర తీసుకోవచ్చు. మనం ఏజెంట్ దగ్గర తీసుకుంటే కమిషన్ రూపంలో మన దగ్గర వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అదే ఆన్లైన్లో తీసుకుంటే తక్కువకే వచ్చేస్తుంది. ఆన్లైన్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ పాలసీ బజార్. ఇందులో మీకు ఎలాంటి ఏజెంట్ కమిషన్ ఉండదు. అలాగే 20+ కంపెనీస్తో ఇందులో బెస్ట్ పాలసీలు అందిస్తున్నారు. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన మీరు క్లిక్ చేయడం ద్వారా నేరుగా పాలసీ బజార్ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ మీరు పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి కరెక్ట్గా సమాధానం చెప్పండి. ఎందుకంటే ఇక్కడ మీరు చేసే చిన్న మిస్టేక్ భవిష్యత్తులో పాలసీ క్లెయిమ్ కాకుండా చేయగలదు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక అన్ని కంపెనీలకు సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు క్లియర్గా వచ్చేస్తాయి. అక్కడ అన్ని రకాల ప్లాన్లు గమనించండి. మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా ఏ కంపెనీ అయితే ఎక్కువగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను కలిగి ఉందో దానికి ప్రయారిటీ ఇవ్వండి. పాలసీ బజార్లో 20 కంటే ఎక్కువ కంపెనీలను కంపేర్ చేసి బెస్ట్ పాలసీ తీసుకోవచ్చు. మంత్లీ కేవలం 473 రూపాయలతో 1 crore వరకు లైఫ్ కవర్ పొందే టర్మ్ ఇన్సూరెన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో 10% ఆన్లైన్ డిస్కౌంట్ కూడా మీరు పొందవచ్చు. అంతేకాదు పాలసీ బజార్ నుంచి మీరు 24/7 క్లెయిమ్ అసిస్టెంట్ కూడా పొందవచ్చు. టర్మ్ ప్లాన్లోని 59 ఇల్నెస్లను కవర్ చేసే రైడర్లు కూడా మీకు ఇందులో ఉంటాయి. అలాగే 80 years వరకు కవరేజ్ లభిస్తుంది. ఇదొక ఆన్లైన్ పోర్టల్ కాబట్టి ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే ప్రైజెస్ చాలా తక్కువగా ఉంటాయి. దీంతో మీరు చాలా డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్లు కూడా పొందవచ్చు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మీకు అవసరమైతే పాలసీ సెలెక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమ్ ప్రాసెస్ లాంటి ఏ ప్రాసెస్నైనా వీళ్ళు మీ ఇంటి వద్దకు వచ్చి హెల్ప్ చేస్తారు. కాబట్టి మీరు మీ ఫ్యామిలీని సెక్యూర్గా ఉంచడానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో గైస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.